జై గురుదేవ్. శాంతకుంజు గొప్పతనం. వారు శాంతకుంజులో ఉండుట, రాత్రికి అక్కడే బస చేయుటకు చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు. మాతాజీ సమావేశాల్లో కూడా ఇలా చెప్పేవారు. అబ్బాయి, రాత్రింబవలు ఒక్కొక్కరి తల దగ్గరకు వచ్చి బ్రెయిన్ వాష్ చేస్తుంటాము. మీ జన్మ జన్మకు సంస్కారాన్ని శుభ్రం చేస్తుంటాము. బస చేయు సందర్భంలో శాంతకుంజులో కొద్దిపాటి అసౌకర్యం ఉన్నా శాంతకుంజులోనే బస చేస్తే ఆశ్రమ వాతావరణం అలవాటవుతుందని గురుదేవులు భావించేవారు. ఒకసారి శ్రీరామ్ దార్జీ శాంతకుంజు వచ్చారు. ఆ రోజుల్లో శాంతకుంజు చాలా చిన్నది. శ్రీరామ్ దార్జీ కుటుంబ సమేతంగా శాంతకుంజు వచ్చి పరమార్థ ఆశ్రమంలో బస చేశారు. గురుదేవులు వారిని ఇలా అడిగారు, అబ్బాయి ఎక్కడ బస చేశారు? వారు ఇలా చెప్పారు, గురూజీ, ఇక్కడ కష్టమవుతుందని పరమార్థ ఆశ్రమంలో బస చేశాను. గురుదేవులు వెంటనే డాక్టర్ గారిని పిలిచి ఇలా అన్నారు, ప్రణవ్, ఈ పిల్లలకు శాంతకుంజులో చోటు లేదట, అందువల్ల మీరు కూడా బయట నివసించండి. మరలా వారు ఇలా అన్నారు, వెళ్ళు, వెంటనే మీ సామాన్లు తెచ్చుకొని ఇక్కడే బస చేయాలి, చోటు ఎట్లా ఉన్నా సరే. వారికి తమ పొరపాటు తెలిసి వచ్చింది. వారు వెంటనే వెళ్ళి సామాన్లు తెచ్చుకొని శాంతకుంజులో బస చేశారు. గురుదేవులు ప్రేరణా విషయాలకు ఎల్లప్పుడూ ప్రాముఖ్యతనిచ్చేవారు. గాంధీ సినిమా అప్పుడే కొత్తగా వచ్చింది. హరిద్వార్లో కూడా ప్రదర్శింపబడేది. ఆ సందర్భంలో గురుదేవులు ఒక్కొక్కరికి 2 రూపాయల చొప్పున ఇచ్చి గాంధీ సినిమా చూడమని ఆదేశించారు. ఈ సందర్భంలోనే సైడ్ ప్రొజెక్టర్ కొత్తగా వచ్చింది. వారి మిషన్ కార్యక్రమాల ప్రసారాలకు దానిని రప్పించి దాని సంబంధమైన శిక్షణ కార్యకర్తలకు ఇప్పించి ప్రసారాలకు ప్రోత్సహించారు. మాతాజీ గురుదేవులు ఛాయారూపంలో ఉండేవారు. వారిని ప్రజలు అర్థం చేసుకోలేకపోయేవారు. వారు ఎల్లప్పుడూ గురుదేవుల చాటున స్వయంగా దాగి ఉండేవారు. అశ్వమేధ యాగం జరిగినప్పుడు ప్రజలు వారిని అర్థం చేసుకోగలిగారు. ప్రజలు మాతాజీ ప్రవచనాన్ని విన్నారు. వారి ఆశీర్వాదములకు తన్మయత్వం చెందారు. వారిని అర్థం చేసుకోగలిగారు. గురుదేవుల సందేశాన్ని దేశ విదేశాలకి తక్కువ సమయంలోనే వ్యాపింపచేసి వారి లీలలను ముగించారు. మాతాజీ ఉత్తర ప్రత్యుత్తరములు. మాతాజీ వద్దకు వేల ఉత్తరములు వచ్చేవి. వాటిని చదవడం, జవాబు ఇవ్వడం వారికి కష్టంగా ఉండేది. అయినప్పటికీ మిక్కుల సహజంతో వారు ఈ పనిని చేస్తుండేవారు. ప్రారంభంలో రోజుకి 80-90 ఉత్తరాలు రాయవలసి వచ్చేది. అన్ని ఉత్తరాలు చదవడం, జవాబులు రాయడం తేలికైన విషయం కాదు. అన్ని ఉత్తరాలు చదవడం, జవాబులు రాయడం ఈ విషయం మాకు అర్థమయ్యేది కాదు. ఎవరో వారి మెదడులో కూర్చొని జవాబులు రాస్తున్నట్లు అనిపించేది. ఎప్పుడైనా 1-6 ఉత్తరం జవాబు చదివితే మాకు ఆశ్చర్యం కలిగేది. అటువంటి విలక్షణ శక్తి మాతాజీది. శ్రేష్టమైన ఉత్తరం వల్ల శ్రేష్టమైన ఆశీర్వాదం లభిస్తుందని వీరు భావించారు. మేము ఆశీర్వదించిన వెంటనే ఆశీర్వాదం లభించవచ్చు. కలెక్టర్ గారి ఉత్తరం వారి దగ్గర పనిచేసే గుమస్తా వ్రాస్తుంటాడు. కలెక్టర్ దానిపై సంతకం చేయకపోతే దాని విలువ ఏమి ఉంటుంది? వారు నిజంగా అమ్మే. మన తల్లి కూడా చూపనంత వాత్సల్యం మాతాజీ చూపించేవారు. ఆ రోజుల్లో మాతాజీ దగ్గర ఉన్న ఫలహారశాలలో నేతి కూడా తయారు చేసేవారు. మేము కూడా మొదట టీ త్రాగేవారం కాదు. మాతాజీ దర్శనానికి వచ్చినప్పుడు వారి దర్శన భాగ్యం పొంది నిశ్శబ్దంగా కిందికి దిగేవారు. మాతాజీ మేము దిగడం చూచి ఇలా అనేవారు, పిల్లాడు పారిపోతున్నాడు, పిలవండి. వచ్చిన తర్వాత ఏమి టీ త్రాగలేదా? టీ త్రాగకపోతే చస్తారు, నడు టీ త్రాగు. అప్పుడప్పుడు బెదిరించి కోప్పడి భోజనం చేయించేవారు. ఒకసారి ఒక శిష్యుడు శ్రీ ఎస్.ఎన్. సింహ వచ్చారు. వారు ఇలా అన్నారు, మాతాజీ, నేను రొట్టె మాత్రమే తింటాను, అన్నం నాకు పడదు. దీనిపై మాతాజీ ఈ విధంగా అన్నారు, చూడు అబ్బాయి, ఇతనికి అన్నం మాత్రమే వడ్డించు, ఏ ఇబ్బంది వస్తుందో చూస్తాను. నిజానికి వారికి ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. ప్రాణ ప్రత్యావర్తన శిబిరం చివరి రోజున అందరికీ పూరీ కచోడి వడ్డించబడింది. దారిలో తినడానికి వాటి పొట్లాలు కూడా ఇచ్చేవారు.
అంటుండేవారు. ఇన్ని రోజులు ఉపవాసం చేశారు. మనస్సుకి తినాలనిపిస్తుంది. మీరు బయట వస్తువులు తినకూడదు. వీటిని తీసుకువెళ్ళి దారిలో వీటినే తినండి. ఇంటికి చేరి ఇంటి వంటనే భుజించండి. క్రీస్తకం 1971లో శ్రీ పటేల్ గారి భార్య శాంతకుంజ్ వచ్చేటప్పటికి శాంతకుంజ్ అంతా అడవి అని తెలుపుచున్నారు. చెప్పుకోదగిన జనసంఖ్య కూడా లేదు. ఏమైనా సామాన్లు కొనవలసి వస్తే హరిద్వార్ వెళ్ళవలసి వచ్చేది. నేను ఇల్లు వదిలి పూర్తిగా వచ్చేశాను. నా భాష కూడా కొద్దిగా వేరుగా ఉండేది. అందువల్ల తరచూ ఇల్లు గుర్తుకు వచ్చేది. మాతాజీ అంటే మాతాజీయే కదా. ఆమెకి అందరి మనస్సు తెలుసు. ఒక రోజున నన్ను పిలిపించి ఈ విధంగా అడిగారు. నీకు మీ ఇల్లు గుర్తుకొస్తుందా? నీకు నీ అమ్మ గుర్తుకొస్తుందా? నేను మీ అమ్మను కదా. నీవు నా దగ్గరకు రా. నేను నీ అమ్మను, నాన్నను, అంతాను. ఈ నీరు త్రాగు. వారు వారి చేతులతో నీరు త్రాగించేవారు. నా మనస్సు ఎంతో తేలిక పడింది. ఆ రోజు మొదలు మరెప్పుడూ నాకు నా ఇల్లు గుర్తుకు రాలేదు. నేను ఇంటి బయట ఉన్నట్లు నాకెప్పుడూ అనిపించలేదు. ఉదయం మాతాజీతో పాటు హారతి ఇచ్చేదాన్ని, భజనలు పాడేదాన్ని. మాతాజీ వేళాకొలపు మాటలు మాట్లాడి ఎక్కువగా నవ్వించేవారు. ఒకసారి ఇలా అన్నారు. నడు అమ్మాయి, పొయ్యి వేద్దాం. వెళ్ళి చూస్తే మాతాజీ అందమైన మట్టితో కొత్త పొయ్యి వేసి ఉంచారు. మేము ఛత్తీస్గఢ్కి చెందిన వారు ఒకట చేత మాకు రొట్టెలు తయారు చేయడం రాదు. మాతాజీ చేతుల్లో రొట్టె చేయడం నేర్పించిన బజారు రొట్టె, పూరి, కచోడి అన్నీ చేయడం మాతాజీకి తెలుసు. ఆమె రొట్టె ఫటాఫట్ చేత్తోనే చేసేవారు. వారికి అప్పడాల పీటకర్ర అవసరం ఉండేది కాదు. మాతాజీకి అన్ని పనులు తెలుసు. గాన, బజానా, చదవడం, రాయటం, కుట్టుట మొదలైన అన్ని పనులు వారికి తెలుసు. మాతాజీతో పిక్నిక్లో పాల్గొన్నట్టు 2-3 సంవత్సరాలు గడిచినవి. మాతాజీ నవ్వుతూ అన్ని పనుల్లో నిమగ్నమై ఉండేవారు. 2 గంటలకు వంట చేయడం, పాటలు పాడడం మొదలగు పనులు జరిగేవి. మాతాజీ డోలక్ చాలా రమ్యంగా వాయించేవారు. హార్మోనీ వాయించేటప్పుడు ఏదైనా పాటకి ట్యూన్ చేసేవారు. మేనే తేరా గీత్ గాయి లూటీ పూటీ భాషా మే భర్ జగ్కే కానూన్ తక్ పహుంచాయి గంగా సే గంగా జల్ లేకర్ గంగాకో జల్దార్ చడాయి. ఇది మాతాజీకి చాలా ఇష్టమైన పాట. వారి దగ్గర పాటలు పాడి సమయమంతా పాటలతో ఆనందించి తిరిగి వచ్చేవారము. వారు రోజు ఏదో కొత్త విషయం నేర్పించేవారు. ప్రతి వస్తువు మీద వారి దృష్టి ఉండేది. ఒకసారి ఇలా అన్నారు. అమ్మాయి, నీ జాకెట్టు పాతదైపోయింది. వారు గుడ్డ తీసుకుని వచ్చి ఈ విధంగా అన్నారు. నడు, నీకు జాకెట్లు కుట్టడం నేర్పుతాను. వారు బ్లేడుతో జాకెట్ కట్ చేశారు. చూచి చాలా గాబరా పడ్డాను. సూది దారంతో పెట్టికోట్ నేర్పించారు. మేమందరం సూది దారంతో పెట్టికోట్, బ్లౌజు కుట్టి ధరించాము. మాతాజీ ఎల్లప్పుడూ మా అందరి గాజులు, బొట్టు, చీర, జాకెట్టు, చిన్న పెద్ద విషయములపై దృష్టి నిలిపేవారు. మీకిక్కడ కష్టమేమీ లేదు కదా అని ప్రశ్నించేవారు. లడ్డు, మిఠాయి, గాజులు, బొట్టులు, చీరలు మొదలైన వాటితో సంచి నింపి పంపేవారు. వారి దగ్గర ఎంత అక్షయ సంపద ఉన్నదో. కన్యాశిబిరం జరిగేటప్పుడు మాతాజీ హడావిడి చెప్పనలవి కాదు. అయినప్పటికీ ప్రతి వారి మీద దృష్టి నిలిపేవారు. ఆ అమ్మాయికి చీర కావాలనుకుంటాను, వానికి ఇవ్వు అని చెప్పి పిలిచి చీర ఇచ్చేవారు. ఆ అమ్మాయికి ఫలానా వస్తువు కావాలి, ఇది తీసుకెళ్ళి ఇవ్వు. ఈ విధంగా మాతాజీ అందరిపై దృష్టి నిలిపి వారికి కావలసినవన్నీ ఇచ్చేవారు. వారు జగదాంబ కదా. ఒక్కొక్కప్పుడు మేము వెళ్ళేసరికి వారు ఏదో వ్రాసుకుంటూ ఉండేవారు. వారు మాతో మాట్లాడుతూ వ్రాస్తూ ఉండేవారు. అందరి బాగోగులు విచారించి ఏదో సందర్భం చెప్పి నవ్వించేవారు. ఈ పరిస్థితుల్లో కూడా వారు వ్రాయడం ఆపేవారు కాదు. వారికి వేరు వేరు మెదళ్ళు ఉన్నాయా అని అనిపించేది. క్రీస్తకం 1986లో నేను చాలా జబ్బుపడ్డాను. నాకు పక్షవాతం వచ్చింది. నేను కేవలం మంచానికే పరిమితమయ్యాను. లేవడం, కూర్చోవడం, నడవడం, తిరగడం, తినడం, త్రాగడం అన్నీ బంద్ అయ్యాయి. ఈమె ఇంకా బతకదని డాక్టర్లు చెప్పారు. 1 నెల పైగా గడిచినది.
నేను మంచం మీద నుంచి లేవలేకపోయేదాన్ని. అందరూ నా అందరూ ఆశ వదులుకున్నారు. కొంతమంది పిల్లలు ఒడిలోకి తీసుకొని మాతాజీ దర్శనం కోసం తీసుకొని వెళ్ళారు. మాతాజీ చూచి ఇలా అన్నారు, నీకేమైంది అమ్మాయి అని కాలు మీద ఒక దెబ్బ, భుజంపై ఒక దెబ్బ, చెయ్యిపై ఒక దెబ్బ వేశారు. నీకు వెంటనే నయమవుతుంది, నీకు వెంటనే నయమవుతుంది, నీకు వెంటనే నయమవుతుంది అని ముమ్మారు అన్నారు. నీవు వెళ్ళకు, నీకు చిన్న చిన్న పిల్లలు కదా, బాధపడకు, నీవు కుదుట పడతావు. మాతాజీ ఆశీర్వాద బలంతో మరుసటి రోజు ఉదయం మంచంపై నుండి లేవడమే కాక నడిచి శౌచాలయం వరకు వెళ్ళగలిగితిని. నేను నడవడం చూచి పిల్లలు ఈ విధంగా కేకలు వేయడం మొదలుపెట్టారు. అమ్మా, నీవు నడవకు, పడిపోతావు. ఆ రోజుల్లో మేము ఋతంబరా భవనంలో ఉండేవారం. నేను నడవడం చూసి ఇరుగు పొరుగు కార్యకర్తలు నన్ను చూడ్డానికి తీర్థజనం వల్లే ప్రోగవడం ఇప్పటికీ బాగా గుర్తు. ఆ రోజు అందరూ మాతాజీ ఎంత శక్తివంతురాలు కళ్ళారా చూశారు. ఆ భగవతీ లీల అందరూ తెలుసుకున్నారు. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు 24 సంవత్సరాలు, 1986 నుండి 2010 అయింది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. శ్రీమతి యశోదా శర్మ గారి అనుభవం. శ్రీ గౌరీ శంకర శర్మ గారు 1970లో భీమ్వాడలో శ్రీ గురుదేవుల సంపర్కంలోకి వచ్చి ఉన్నారు. యశోదా సోదరి 1975లో శాంతికుంజలో కన్యాసత్ర చేశారు. తరువాతి కాలంలో గౌరీశంకర శర్మ గారు, శ్రీమతి యశోదా శర్మ గారు 1982లో పూజ్య గురుదేవులను పిలుపునందుకొని స్థిరంగా శాంతికుంజలో నివాసం ఉండసాగారు. ప్రస్తుతం శ్రీ గౌరీశంకర శర్మ గారు శాంతికుంజలో వ్యవస్థాపకులుగా సేవ చేయుచున్నారు. నేను కన్యాసత్రంకు శాంతికుంజు వచ్చేటప్పటికే మా గ్రూపు చాలా పెద్దది. ఆ సత్రంలో 250 బాలికలు ఉండేవారు. కొంతమంది వివాహితులు ఉండేవారు. అందరికీ నియమాలు మాత్రం ఒకటే. మా గ్రూపు చాలా అల్లరి గ్రూప్ అని పేరుకెక్కింది. మా సత్ర ప్రారంభమై 5-6 రోజులు గడిచినవి. మా సీనియర్లు గంట కొట్టకముందే భోజనాలు చేస్తుండేవారు. ఆ రోజు మాకు త్వరగా ఆకలేసింది. త్వరగా భోజనం చేద్దామని అనుకున్నాం. పైన భోజనాలయంలోకి వెళ్ళి మంచినీళ్ళ గ్లాసు కంచంతో కూర్చున్నాం. భారతి అమ్మ, సోమ అమ్మ రొట్టెలు కాలుస్తున్నారు. మమ్మల్ని చూచి నవ్వి ఇప్పుడు ఏమీ లేదు అని చెప్పారు. మాకు చాలా అవమానం అయినట్లు భావించి కిందకి దిగి వెళ్ళిపోయాము. భోజనం గంట మోగింది. అందరూ భోజనం చేశారు. మేము నలుగురం భోజనం చేయడానికి వెళ్ళలేదు. ఆకలి మాత్రం తీవ్రంగా ఉంది. మనస్సులో మాత్రం ఇంత అవమానం జరిగిన తర్వాత భోజనానికి ఎందుకు వెళ్ళాలి అనే భావన కలిగింది. ఆ రోజులలో అందరం భోజనం చేసేటప్పుడు మాతాజీ ఎదురుగా కూర్చునేవారు. ఇంతమంది జనంలో మేము నలుగురం భోజనం చేయలేదని వారు గుర్తించారు. వారు మమ్మల్ని పిలిపించారు. సాహసించి మేము వెళ్ళాను. మాతాజీ గదిలో ఉన్నారు. మేము తిన్నగా వారి వద్దకు వెళ్ళాము. మాతాజీ ఈ విధంగా ప్రశ్నించారు, పిల్లలు భోజనం ఎందుకు చేయలేదు? మాతాజీ ఇలా అడగగానే మాకు ఏడుపు వచ్చింది. ఏడుస్తూ విషయమంతా చెప్పాము. మాతాజీ భారతి అమ్మ మరియు సోమ అమ్మను పిలిపించి మందలించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు రాకుండా చూడమని చెప్పారు. మాకు వంట తయారు చేయించి వేడివేడిగా భోజనం పెట్టమని చెప్పారు. మాతాజీ ఈ విధంగా ప్రేమాభిమానాలతో భోజనం తినిపించారు. జగదాంబ మాత ప్రేమకు మేము పులకించిపోయాము. ఎంతోమంది వారి ప్రేమాభిమానాలు పొందారు. అటువంటి మధుర క్షణాలు ఇప్పటికీ సజీవం. జై గురుదేవ్.